హలో అండి. అందరికీ నమస్కారం. జొన్న రొట్టె నాకు రాదు, చేయలేను నేను అనుకున్న వాళ్ళు వీడియో చూడండి. కంపల్సరీ మీరు నేర్చుకుంటారు తొందరగా. ఈ వీడియో చూస్తే రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఒక గిన్నె నిండా నీళ్లు పోసి కిందికి పైకి మరలాలి. మరలిన తర్వాత ఫస్ట్ టైం నేర్చుకోవాలంటే ఒక అరకిలో పిండి సరిపోతుంది. ఎక్కువ పిండి తీసుకొని అవస్థలు పడే కన్నా తక్కువ పిండితో చేయడమే కరెక్ట్. పిండి మధ్యలో గుంతలాగా చేసుకొని అందులో వేడి నీళ్ళని పోసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కలపండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత వీడియో చూసిన తర్వాత మీరు ఎంత బాగా చేయగలరో మీకే అర్థమవుతుంది. చక్కగా ఇలా పిండి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఒక తాంబాలం తీసుకొని కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పిండిలో చల్లుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి. రొట్టెకి ఎంత పిండి సరిపోతుందో అంత ముద్ద తీసుకోవాలి. మరీ పెద్ద ముద్ద తీసుకుంటే కొద్దిగా మందంగా వస్తాయి రొట్టెలు. అందుకే తక్కువ తీసుకోండి. తక్కువ తీసుకొని ఒక బాల్ సైజ్ అంతా తీసుకోండి. వీడియోలో చూపిస్తున్నాం కదా, అంత పిండి తీసుకోండి. కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు చిన్న ముద్దతోటి చేయండి. మరి పెద్ద ముద్ద అంటే మీరు చేయలేరు, మందంగా వచ్చినాయి అంటారు కాబట్టి రౌండ్ గా అలా చేసుకోవాలి. ఇలా కొడుతూ ఉంటే ముద్ద సాగుతూ ఉంటది. అడుగు పిండి వేసుకుంటుండాలి. చెయ్యి తడిగా లేకుండా మా చేతిలో కూడా కొద్ది పిండి ఉండాలి. చేతులు అడ్డం పెడుతూ సైడ్ లో కూడా విరిగిపోకుండా అంచులు మందం రాకుండా చేసుకోవాలి. మధ్యలో పతలాగా రాకుండా సమానంగా కొట్టాలి రొట్టెను. ఇలా కొద్దిగా పెద్దగా రాగానే సైడ్లను కూడా కొట్టండి. ఇంత పెద్ద రొట్టెను నేను చేయితోటి తీసి ఎలా వేయగలను అనుకున్న వాళ్ళు పెంకు వేడైన తర్వాత జొన్న రొట్టె కొట్టినాం కదా, ఆ రొట్టె దాని మీద వేసుకొని రొట్టె కూడా కొద్దిగా ఉడికిన తర్వాత పైన నీళ్లు చల్లుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. మాకు రొట్టె పెన్నం మీద వేయడానికి రాదు చేతితోటి అన్నవాళ్ళు వీడియోలో చూపిస్తున్నాను కదా, పేపర్ తోటి వేసుకోవాలి. మనం రొట్టె కొట్టిన సైడ్ వేస్తే రొట్టె దగ్గరికి గుంజుకుంటుంది కాబట్టి చూడండి పేపర్ తో ఎంత చక్కగా వేసుకున్నాను రొట్టె. మీరు పెన్ను మీద వేసినప్పుడల్లా కొద్ది వేడి అయినాక వాటర్ చల్లుకోవాలి కంపల్సరీ. నేను ఒక పేపర్ తీసుకొని మీద పెట్టి ఉల్టా తిప్పుకున్నాను. ఉల్టా తిప్పి మళ్ళీ సీదా వేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పెంక మీద వేసుకోవాలి. కొద్ది వేడి అయిన తర్వాత వాటర్ చల్లుకోవాలి. పెంక మీద ఉన్న రొట్టెను మళ్ళీ తిప్పి వేసుకోవాలి. మంట సెగకు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మంట సెగకే వాటర్ వేడైతుంది. ఇలా పీట మీద ముద్దను తీసుకొని ఇట్లా రౌండ్ గా చేసుకోవాలి. పెంకు మీద ఉన్న రొట్టెకి నీళ్లు చల్లుకోవాలి. మంట సెగకున్న వాటర్ ని పెంకు మీద ఉన్న రొట్టెకు చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత రొట్టె ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత రొట్టెని తీసి పక్కకు వేసుకోవాలి. అన్ని రెడీగా ఉంటే గంటన్నర సేపట్లో 30-35 రొట్టెలు చేసుకోవచ్చు. మళ్ళీ చాటలో వేసి అన్ని ఇలా ఆరబెట్టుకుంటాను. ఇలా చేసుకున్న జొన్న రొట్టెలు కూడా మాకు ఒక 2-3 రోజులు వస్తాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకుంటాను. ఏ కర్రీలో తిన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. నాన్ వెజ్ గానీ వెజిటేరియన్ గానీ చాలా బాగుంటుంది. ఎంత ఒట్టిగా అయినా నానబెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.